ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి దిగువన శ్రీశైలంకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో బీచుపల్లి పుష్కర ఘాట్ల వద్ద ప్రమాదకర స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. పుష్కర ఘాట్ల దగ్గరికి ఎవరూ వెళ్లకూడదని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. జిల్లాలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో దిగువకు 21 గేట్లు ఎత్తి శ్రీశైలం దిగువకు వాటర్ రిలీజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ముఖ్యంగా ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు రెవెన్యూ శాఖ మరియు పోలీసులు. ప్రస్తుతం మనం బీచుపల్లి పుణ్యక్షేత్రం దగ్గర ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ విజువల్స్ లో చూస్తే కనుక జూరాల ప్రాజెక్టు పూర్తిగా వెనుక ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుంది. ఆ విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడవచ్చు. కృష్ణా నది పరివాహక ప్రాంతం ఉధృతంగా ఉన్నది కాబట్టి నదిలోకి ఎవరు అనుమతి వెళ్ళకూడదంటూ కూడా జోగులాంబ పోలీసులు ఆంక్షలు విధించినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ముఖ్యంగా కృష్ణానది పరిసర ప్రాంతంలో ముసళ్ళు కూడా ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మనం విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందంటే పెద్ద ఎత్తున కృష్ణకు వాటర్ అనేది వస్తుంది. దీంతో ఇక్కడ నుంచి జూరాల ప్రాజెక్టు నుంచి వాటర్ పెద్ద ఎత్తున కృష్ణ బ్యాక్ వాటర్ గా వెళ్తూ ఈ కృష్ణ శ్రీశైలంలోకి వెళ్తున్నటువంటి విజువల్స్ ను మనం క్లియర్ కట్ గా చూడవచ్చు. ఇక ముఖ్యంగా ఇది ప్రధానమైనటువంటి ఆలయంగా కూడా చెప్తారు. ఎందుకంటే NH-44 కు సమీపంలో ఉన్నటువంటి ఇక్కడ బీచుపల్లి ఆంజనేయ స్వామి పవిత్ర పుణ్యక్షేత్రంతో పాటు ఇక్కడ రామాలయం కూడా ఉంటుంది. కాబట్టి భక్తులు నిత్యం పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. భక్తులు ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించి ఆంజనేయుడి స్వామిని దర్శించుకోవడం పరిపాటిగా మారుతుంది. ఇదే క్రమంలో గతంలో వర్షాలు వచ్చినటువంటి సమయంలో అక్కడక్కడ ఆటంకాలు ఏర్పడడంతో పాటు కొంతమంది నీళ్ళల్లో కూడా గల్లంతయ్యారు. ఇదే క్రమంలో తిరిగి అలాంటివి రిపీట్ కాకుండా దగ్గరుండి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా గతంలో చూస్తే వేసవిలో మొత్తం కూడా ఇది రాళ్లు తేలినటువంటి ప్రాంతం మొత్తం కూడా ప్రజెంట్ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక్కడ మనం దగ్గర నుంచి కూడా చూడొచ్చు. ఎంత ఉధృతంగా అంటే దాదాపు ఆ బ్రిడ్జిలను ఆనుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. దీంట్లో సుడిగుండాలు ఉంటాయి. దీంట్లో పడితే ఖచ్చితంగా అంటే ఒక మనిషి ఎవరైనా సరే ఇందులోకి వెళ్తే మాత్రం తిరిగి రావడం కష్టసాధ్యం. కాబట్టి ఇక్కడ గజయితగాలను కూడా ఏర్పాటు చేశారు. ఎంత నీట్ గా మనకు కనిపిస్తుందో మనం దృశ్యాలను చూడొచ్చు. ఇప్పటికీ జూరాల ప్రాజెక్టుకు 2,10,000 క్యూసెక్ల వరద వస్తుంది. 1,90,000 వరదను 21 గేట్లు ఎత్తి కిందికి వదులుతున్నారు. మొత్తంగా కృష్ణా పరివాహక ప్రాంతాలకు సంబంధించి గద్వాల ప్రాంతాల్లో ఆనుకున్నటువంటి అన్ని ప్రాంతాలను జిల్లా ఎస్పీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేలాగా కూడా అధికారులను ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశాడు. రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ సమాయత్తమవుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఓవరాల్ గా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడ కూడా వర్షాలు ఆగడం లేదు. ఒకవైపు జూరాల ప్రాజెక్టు, మరోవైపు రామన్పాడు, మరోవైపు సరళసాగర్. ఈ ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారడం, పూర్తిగా ఉధృతంగా వరద వస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రధానంగా బీచుపల్లికి సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో గత వర్షాకాలంలో వరద నీరు ఎక్కువగా రావడం, పుష్కర ఘాట్లు మునిగిపోవడంతో పాటు దేవాలయం చుట్టూ కూడా నీరు చేరాయి. ఇదే క్రమంలో ఇక్కడికి వచ్చే భక్తులకు మరియు ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి బీచుపల్లి దగ్గర కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వర్షాలకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, బీచుపల్లి నుండి.